హరే కృష్ణ. అసలు నిజమైనటువంటి పండితుడంటే ఎవరు? పండితుడు అనే మాట రాగానే మన ప్రస్తుత సమాజంలో అనేక మంది పండితులుగా చలామణి అవుతున్నారు. ప్రతి రంగానికి, ఆ రంగానికి సంబంధించినటువంటి పండితులుంటారు. కానీ కృష్ణుడు పండితుడనేటువంటి శబ్దానికి ఇచ్చే నిర్వచనం ఏమిటో భగవద్గీత నుండి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయము గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. అంటే పండితుడనేటువంటి వాడు నేను ఈ శరీరం కాదు, నేను నిత్యమైనటువంటి ఆత్మను, ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు మరణం లేదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. జన్మించడం అంటే కొత్త శరీరాన్ని తీసుకోవడం, మరణించడం అంటే పాత శరీరాన్ని విడిచిపెట్టడం. అందుచేత పండితుడైనటువంటి వాడు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం పండితుడు అనేవాడు ఎవరిని పట్టించుకోరని కాదు. పండితుడు అనేటువంటి వాడు ఆత్మకు ఎక్కువ విలువ ఇస్తాడు కానీ శరీరానికి కాదు. అలాగే భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకంలో కూడా కృష్ణుడు పండితుడు అంటే ఏమిటో చెబుతున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞానబలంతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని సమదృష్టితో చూస్తారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు పండితుడు అంటే ఎవరైతే సకల జీవుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలుగుతాడో. వాస్తవంగా పరమాత్మ యొక్క నిర్దేశంలోనే ప్రతిదీ జరుగుతుందని, జీవులు వారు చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి పరమాత్మ వారికి వివిధ రకాల శరీరాలను ఇస్తాడని, కానీ వాస్తవానికి శరీరాలు ఏవైనా సరే ప్రతి ఆత్మ కూడా భగవంతుని యొక్క అంశాన్ని, ఆ కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడని తెలుసుకొని సకల జీవులను ఏ జీవిని ఏ విధంగా గౌరవించాలో తెలుసుకుంటూ ఆ విధమైనటువంటి సమానత్వాన్ని చూసేవాడే పండితుడు అని కృష్ణుడు చెబుతున్నాడు. ఇక్కడ సమానత్వము అంటే పులిని, గోవును, మనిషిని సమానంగా చూడడం అని కాదు. సమానత్వం అంటే వారు ఏ ఏ శరీరాల్లో ఉన్నారో ఆ శరీరానికి తగినటువంటి గౌరవాన్ని వారికి ఇవ్వడము అని అర్థం. కాబట్టి నిజమైనటువంటి పండితుడు అంటే ఈ విధంగా ఆత్మజ్ఞానం కలిగి ఉండి ప్రతి ఆత్మ కూడా పరమాత్మని యొక్క అంశాన్ని తెలుసుకున్నవాడే నిజమైన పండితుడు. మరి మీరు పండితులుగా మారాలనుకుంటున్నారా? అయితే భగవద్గీతను చదవండి. హరే కృష్ణ.